నా దగ్గర ఒక దండాయస్కాంతం ఉంది. దీని దక్షిణ ధ్రువం పైన ఉంది, సౌత్ పోల్. ఉత్తర ధ్రువం కింద ఉంది, నార్త్ పోల్. ఇప్పుడు నేనొక అయస్కాంత దిక్సూచిని తీసుకుంటున్నాను. నేను కదిపినప్పుడు ఈ దిక్సూచిలోని ముళ్ళు ఎలా కదులుతుందో చూడండి. దిక్సూచిని కొంచెం కిందకు దించితే ఎరుపు రంగులో ఉన్న ముళ్ళు యొక్క ఉత్తర ధ్రువం అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతోంది. ఇప్పుడు నేను దిక్సూచిని కిందకి జరుపుతున్నాను. చూడండి, ముళ్ళు నిటారుగా మారుతోంది. ఇక్కడ ముళ్ళు యొక్క దక్షిణ ధ్రువం అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి ఆకర్షించబడుతోంది. ఇప్పుడు మళ్ళీ నేను పైకి జరుపుతుంటే ముళ్ళు కదులుతోంది కదా, అది నిటారుగా మారుతోంది. ఇప్పుడు ముళ్ళు యొక్క ఉత్తర ధ్రువం అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతోంది. ఇప్పుడు మనం భూమిని తీసుకుంటే దానికి ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ఉంది కదా. భూమి యొక్క పైభాగాన్ని ఉత్తరార్ధగోళం, నార్థన్ హిమస్పియర్ అని అంటారు. కింది భాగాన్ని దక్షిణార్ధగోళం, సదరన్ హిమస్పియర్ అని అంటాం. చాలామంది అన్వేషకులు గమనించింది ఏంటంటే, ఉత్తరార్ధగోళంలో అంటే పైభాగంలో దిక్సూచి ఉన్నప్పుడు అయస్కాంత దిక్సూచిలోని అయస్కాంత ముళ్ళు యొక్క ఉత్తర ధ్రువం ఎల్లప్పుడూ ఉత్తరం వైపే చూపిస్తుందని, అలాగే ఆ అయస్కాంత దిక్సూచి రెండు అర్ధగోళాల మధ్యలో లేదా భూమి మధ్యలో పడినప్పుడు ముళ్ళు దాదాపు నిటారుగా ఉంటుందని గమనించారు. అలాగే దిక్సూచి దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు, లేదా మీరు కింది భాగం అని కూడా అనొచ్చు, దిక్సూచిలోని అయస్కాంత ముళ్ళు యొక్క దక్షిణ ధ్రువం భూమి యొక్క దక్షిణ ధ్రువం వైపు చూపించిందని అన్నారు. మనం అయస్కాంత దిక్సూచి యొక్క ముళ్ళు ఎలా కదులుతుందో ఇప్పుడే చూసాం కదా. దానిని బార్ మ్యాగ్నెట్ వెంట కదిపినప్పుడు అది కదులుతోంది. కాబట్టి భూమి కూడా అయస్కాంతంలా ప్రవర్తిస్తుందని దీని అర్థమా? అవును, భూమి అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది అనేది నిజం. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. భూమి యొక్క అయస్కాంత దక్షిణ ధ్రువం భూమి యొక్క భౌగోళిక ఉత్తర ధ్రువం దగ్గర ఉంది. అలాగే భూమి యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువం భూమి యొక్క భౌగోళిక దక్షిణ ధ్రువం దగ్గర ఉంది. ఇది కొంచెం గందరగోళంగా ఉండొచ్చు, కానీ అయస్కాంత దిక్సూచి యొక్క ముళ్ళు పైభాగంలో ఎలా కదులుతుందో చూడడం ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా, సూది వంటి చిన్న అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఎల్లప్పుడూ ఏదైనా ఇతర అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతుంది. కాబట్టి అయస్కాంత దక్షిణ ధ్రువం భౌగోళిక ఉత్తర ధ్రువం దగ్గర ఉండాలి. అదేవిధంగా అయస్కాంత ఉత్తర ధ్రువం భౌగోళిక దక్షిణ ధ్రువం దగ్గర ఉండాలి. ఇప్పుడు భూమి అయస్కాంతంలా ఎలా ప్రవర్తిస్తుందో మనం ఊహించడానికి ప్రయత్నిస్తున్నాం, కాబట్టి మనం కొంచెం ఖచ్చితంగా చెప్పచ్చు. భూమి యొక్క అయస్కాంత దక్షిణ ధ్రువం నేరుగా భౌగోళిక ఉత్తర ధ్రువం మీద ఉండదు. వాస్తవానికి అది ఇలా కొద్దిగా పక్కకు జరిగి ఉంటుంది. అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని మార్చడం వల్ల అది నేరుగా భౌగోళిక దక్షిణ ధ్రువం మీద ఉండదు. దీని అర్థం భూమి లోపల ఏదో పెద్ద నిజమైన అయస్కాంతం ఉంది అని కాదు. భూమి అయస్కాంతంలో ప్రవర్తించడానికి కారణం పూర్తిగా వేరే, దానికి వేరే కారణాలున్నాయి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం దీనిని ఊహించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు నేను ఒక చిన్న అయస్కాంత ముక్కను తీసుకుంటున్నాను. దానిని ఈ పొడవైన బార్ మ్యాగ్నెట్ పొడవునా కదిపినప్పుడు ఈ అయస్కాంతం ఎలా కదులుతుందో మీరు చూడండి. ఈ బార్ మ్యాగ్నెట్ ఈ చివర దక్షిణ ధ్రువం, ఇక్కడ ఉన్నది ఉత్తర ధ్రువం. మధ్యలో ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షించుకున్నాయి. కాబట్టి ఇది పొడవైన బార్ మ్యాగ్నెట్ లాగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు ఈ చిన్న అయస్కాంతం ఎలా కదులుతుందో చూడండి. ఈ చివర దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతోంది. ఇప్పుడు నేను దాన్ని కిందకి జరిపినప్పుడు చూడండి, అది ఎలా నిటారుగా మారుతుందో. ఇప్పుడు మరొక చివర అంటే ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతోంది. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని వెనక్కి జరిపినప్పుడు అది ఎలా నిటారుగా మారుతోందో కదా. అలాగే మరొక చివర అంటే చిన్న అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం పెద్ద అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతోంది.